హాయ్ ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ స్టార్ట్ అయింది. మనం ఏ ట్యాక్స్ రిజిమ్ ప్రకారం ట్యాక్స్ డిడక్షన్ చేసుకోవాలా అనే కన్ఫ్యూజన్గా ఉంది ఫ్రెండ్స్. మనము ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ ఎన్నుకోవాలా, న్యూ ట్యాక్స్ రిజిమ్ ఎన్నుకోవాలని కన్ఫ్యూజన్గా ఉందా? అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్దులికి ఫైనాన్స్ నాలెడ్జ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, నా వీడియోస్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఈరోజు ఒక చిన్న సింపుల్ ఒక క్లారిఫికేషన్ ఫ్రెండ్స్. అంటే మనం జాబ్ చేస్తున్నప్పుడు మనకు TDS కట్ అవుతుంది, అంటే ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్. మనకు ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ అంటే మనకు ట్యాక్స్ కట్ అయిన తర్వాత మనకు నెట్ శాలరీ వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో మనం ట్యాక్స్ డిడక్షన్ అయినప్పుడు నెట్ శాలరీ వచ్చినప్పుడు అసలు మనకు ట్యాక్స్ డిడక్షన్ అవుతుంది అంటే ఏ స్లాబ్ ప్రకారం, అంటే న్యూ ట్యాక్స్ రిజిమా లేకుంటే ఓల్డ్ ట్యాక్స్ రిజిమా? అందులో నేను ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ అంటే ఏంది, న్యూ ట్యాక్స్ రిజిమ్ అంటే ఏంది, రెండు రిజిమ్లో ఏది మనకు బెనిఫిషియల్ అని చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి కూడా అదే సేమ్ సెలెక్షన్ ఆఫ్ ట్యాక్స్ రిజిమ్. ఇది ఏంటంటే నీడ్ ఫర్ TDS ఎట్ స్టార్ట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ 25-26. ఇందులో వచ్చేసి చెప్తాను ఫ్రెండ్స్, గ్రాస్ శాలరీ అంటే ఏంది, డిడక్షన్స్ అండి, TDS అంటే ట్యాక్స్ డిడక్షన్ సోర్స్ ఏంది, ఓల్డ్ అంటే ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్కు న్యూ ట్యాక్స్ రిజిమ్కు డిఫరెన్సెస్ ఏంది, డిడక్షన్స్ అంటే ఓల్డ్లో ఏముంటాయి మళ్ళీ న్యూలో ఏముంటాయి డిడక్షన్స్, అండ్ కన్క్లూజన్స్ అంటే నేను ఫైనల్ ఏంది కన్క్లూజన్ చెప్తాను ఫ్రెండ్స్. అండ్ ఒకటి వచ్చేసి మనము ఒకప్పుడు ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ అనేది చాలా మళ్ళీ బెనిఫిషియల్ ఉండేది. ఇప్పుడు ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్తో పాటు న్యూ ట్యాక్స్ రిజిమ్ తెచ్చిందంటే రెండింటిలో ఏది తీసుకోవాలనేది కన్ఫ్యూజన్ లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఒకటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, వినండి మంచిగా. అసలు మనకు ఎంప్లాయర్ అంటే మనకు కంపెనీ కానీ లేకుంటే మనకు గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఏదైనా సరే ఆర్గనైజ్ సెక్టర్ మనకు శాలరీ ఇచ్చినప్పుడు మనకు యాజ్ పర్ స్టాట్యూటరీ గైడ్లైన్స్ ప్రకారం మనకు PF వస్తుంది. PF కట్ అవుతుంది, మనకు కట్ అవుతుంది, ఎంప్లాయర్ కట్ అవుతుంది. అండ్ కొన్ని డిడక్షన్స్ ఉంటాయి, అంటే స్టాండర్డ్ డిడక్షన్స్లో అందులో ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ ప్రకారం ఏమో 50,000 రూపీస్, అండ్ న్యూ ట్యాక్స్ రిజిమ్ ప్రకారం ఏమో 75,000 రూపీస్ అండి ఫ్రెండ్స్. అండ్ యాజ్ పర్ రీసెంట్ మన బడ్జెట్ ప్రకారం ఏంటంటే మనం NPS కంట్రిబ్యూషన్ ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ అనేది ఇంతకుముందు 10% ఉండే దాన్ని 14% ఆఫ్ బేసిక్ ప్లస్ DA అని ఇంక్రీజ్ చేసింది ఫ్రెండ్స్. ఇది మంచి మనకు బెనిఫిషియల్ ఎంప్లాయీకి. అండ్ ఈ ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ అంటే 14% ఆఫ్ బేసిక్ ప్లస్ DA అనేది దీనికి ఒక క్యాప్ ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే 7.5 lakhs వరకు అనేది మనకు అది ఎంప్లాయర్ ఒక బిజినెస్ ఎక్స్పెన్స్ కింద మనం చూపిస్తాడు. ఒకవేళ అంతకంటే ఎక్కువ అయితే మాత్రం అది మనకు గ్రాస్కి యాడ్ అయ్యి మనకు యాజ్ పర్ ట్యాక్స్ లా ప్రకారం మనకు ట్యాక్స్ అనేది డిడక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో రెండిట్లో అంటే ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో కానీ న్యూ ట్యాక్స్ రిజిమ్లో కానీ రెండిట్లో కామన్ ఏంటంటే స్టాండర్డ్ డిడక్షన్స్ ఒకటి, అండ్ సెకండ్ ఏంటంటే ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ టు NPS. ఈ రెండిట్లో కామన్ ఉన్నది ఈ రెండు డిడక్షన్స్ ఫ్రెండ్స్. అండ్ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో అండ్ న్యూ ట్యాక్స్ రిజిమ్లో డిఫరెంట్ స్లాబ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ ప్రకారం అమౌంట్ అంటే ల్యాక్స్లో ఉంది. ఈ ట్యాక్స్ రేట్ అంటే పర్సెంటేజ్ 0 to 2.5 lakh వరకు 0%, అంటే దేర్ ఇస్ నో ట్యాక్స్. అండ్ 2.5 lakhs నుంచి 5 lakhs వరకు 5%, అండ్ 5 lakhs నుంచి 10 lakhs వరకు 20%. 20 lakhs కంటే ఎంత ఎక్కువ ఉన్నా 30% అనేది ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఎగ్జామ్షన్స్ ఏ విధంగా ఉన్నాయంటే మనం వాటి గురించి మనం ఆ అమౌంట్ అనేది మనం డిపాజిట్ చేయడం కానీ కంట్రిబ్యూట్ కానీ చేయడం కానీ జరుగుతుంది. ఒకవేళ ఎగ్జామ్షన్స్లో ATC అంటే మనకు LIC ప్రీమియం కానీ, లేకుంటే మన శాలరీ అయితే PF కట్ అవుతుంది, PF అమౌంట్ కానీ, లేకుంటే మనకు సుకన్య సమృద్ధి అకౌంట్ కానీ, PPF అకౌంట్ కానీ, అందులో పెట్టే అమౌంట్ అనేది మొత్తం కలిసి 1.5 lakh ఉంటే అది ఎగ్జామ్ట్ అవుతుంది. అండ్ NPS కంట్రిబ్యూషన్ అంటే యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ATCCD 1B ప్రకారం అందులో 50,000 రూపీస్ వరకు మనకు ఎగ్జామ్ట్ అవుతుంది. అండ్ LIF అంటే లీవ్ ఫేర్ అలవెన్స్ అనేది ఏంటంటే ఎవరైనా సరే ఎంప్లాయీ అతను ఎవ్రీ 4 years ఒకసారి మనకు 2 times వెళ్ళొచ్చు, అంటే ఎవ్రీ బ్లాక్ ఆఫ్ 2 years ఒకసారి వెళ్ళి మనం అందులో వచ్చిన ఆ ట్రావెలింగ్లో మనం ఆ లీవ్ ఫేర్ అలవెన్స్లో మన టికెట్స్ అంటే ఫ్లైట్ టికెట్స్ కానీ ట్రైన్ టికెట్స్ కానీ మనం అనేది అందులో ఎగ్జామ్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే ఇవన్నీ నేను మ్యాక్సిమం చేసుకున్నాను. అందులో మనం 1 lakh వరకు ఎగ్జామ్ చేసుకోవచ్చు. అండ్ హోమ్ లోన్, మనం ఒకవేళ హోమ్ లోన్ తీసుకుంటే ఆ హోమ్ లోన్ తీసుకున్నప్పుడు వాటి హోమ్ లోన్కి వచ్చే ఇంట్రెస్ట్ మనకి ఎప్పుడైతే EMI పేమెంట్ అవుతుందో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్ కట్ అవుతుంది కాబట్టి అందులో ఇంట్రెస్ట్ కాంపోనెంట్ వచ్చేసి 2 lakhs వరకు అనేది మనం ఎగ్జామ్ చేసుకోవచ్చు. అండ్ ATD అంటే మెడికల్, సపోజ్ మనకి ఆరోగ్యం బాగాలేదు, మెడికల్ ఎక్స్పెన్సెస్, లేకుంటే PME అంటే ప్రీ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎగ్జామినేషన్స్, అంటే పీరియాడిక్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి ఇట్లా. అందులో కూడా మనం అట్లీస్ట్ ఒక 75,000 వరకు, అంటే మెడికల్ ప్లస్ PME ప్లస్ మన మెడికల్ ఎక్స్పెన్సెస్ లేకుంటే మన ప్రీమియంలు ఉంటాయి కదా, అవన్నీ కలిసి మనం 75,000 వరకు మనకు ఎగ్జామ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ATTTA అంటే మనకు సపోజ్ మన బ్యాంకులో అమౌంట్ ఉంది, దానికి ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ 10,000 వరకు మనది ఇంట్రెస్ట్ పైన ఎటువంటి ట్యాక్స్ ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఇది మొత్తం కలుపుకుంటే మనకు వచ్చేసి మాత్రం 5.85 lakhs అనేది మనం ఎగ్జామ్ట్ అనేది తీసుకోవచ్చు, అంటే యాజ్ పర్ న్యూ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం రిజిమ్ ప్రకారం.
అండ్ న్యూ ట్యాక్స్ రిజీమ్ ఏంటంటే ఇందులో మనకి ఏంటంటే 0 to 4 lakhs వరకు 0%, 4 to 8 అంటే 5%, 8 to 12 10%, 12 to 16 15%, 16 to 20 and 20%, అండ్ 20 to 24 25%, అండ్ 24 ప్లస్ అనేది 30% అండి. ఇందులో ఏంటంటే ఎటువంటి ఎగ్జామ్షన్స్ లేవు, కానీ ఇక్కడ ఒక రిబేట్ ఉంది. రిబేట్ ఏంటంటే అప్ టు 12 lakhs వరకు అంటే మనకు ట్యాక్సబుల్ ఇన్కమ్లో మనకు మొత్తము గ్రాస్ సాలరీ నుంచి ఈ రెండు తీసేస్తే వచ్చిన అది ఆ ట్యాక్సబుల్ ఇన్కమ్ సపోజ్ 12.75 lakhs 12 lakhs ఉంటే అక్కడ ఏంటంటే మనకు దెర్ ఇస్ నో ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉండదు. ఎందుకంటే యాజ్ పర్ 87A రిబేట్ ప్రకారం అది మనకు వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇందులో మనం క్యాలిక్యులేట్ చేస్తే ఒక 60,000 వరకు వస్తుంది. ఆ 60,000 అనేది మనకు అదే రిబేట్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇందులో ఎగ్జామ్షన్స్ లేవు, కానీ రిబేట్ ఉంది. కాబట్టి ఇందులో 12 lakhs వరకు నో ఇన్కమ్ ట్యాక్స్. ఇందులో అలాంటి రిబేట్లు ఏం లేవు. కాబట్టి యాజ్ పర్ స్లాష్ ప్రకారం అనేది పేమెంట్ అనేది చేయాలి ఫ్రెండ్స్. కాబట్టి మోర్ దెన్ 12 lakhs ఉన్నా, లెస్ దెన్ 12 lakhs ఉన్నా ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో దెర్ ఇస్ నో బెనిఫిట్. అదే న్యూ ట్యాక్స్ రిజిమ్లో లెస్ దెన్ 12 lakhs ఉంటే మాత్రం దెర్ ఇస్ నో ట్యాక్స్ యాజ్ పర్ 87A రిబేట్ ప్రకారం. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ టీడీఎస్ అంటే మనకు ట్యాక్స్ డిడక్షన్ సోర్స్. మనకు ఎప్పుడైనా సరే ఎంప్లాయర్ న్యూ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు మనకు ఎంప్లాయర్ అంటే ఆర్గనైజ్ సెక్టర్ అన్నింటిలో ఎంప్లాయర్ మనకు అడగొచ్చు, అది న్యూ ట్యాక్స్ రిజిమ్ ప్రకారం ట్యాక్స్ కట్ చేయండి, తర్వాత నాకు శాలరీ ఇవ్వండి అని అడగొచ్చు. కాబట్టి మనం ఏంటంటే మనకు కొన్ని ఐడియాస్ ఉంటే మాత్రం అది మనం ఎంప్లాయర్కి వెళ్ళి మనం చెప్పాలి. చెప్తే అతను మనం చెప్పిన ఆ ఎక్సైజ్ ప్రకారం అతను ట్యాక్స్ అని డిడక్షన్ చేస్తాడు, తర్వాత మనకు శాలరీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఓల్డ్ వర్సెస్ న్యూ రిజిమ్. ఓల్డ్లో ఏంటంటే మనకు ఎటువంటి ఎగ్జామ్షన్స్ లేవు, అంటే ఎటువంటి రిబేట్స్ లేవు. కాబట్టి మనం ఎంత శాలరీ వచ్చినా అక్కడ మనం అనేది పేమెంట్ అనేది ట్యాక్స్ పేమెంట్ అనేది చేయాలి. అండ్ ఒకవేళ మనకు శాలరీ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనం ఎగ్జామ్షన్స్ అంటే ఒకవేళ మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఎగ్జామ్స్ తీసుకుని మాత్రం ఇక్కడ కొంతవరకు తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్. డిడక్షన్స్ ఓల్డ్లో అయితేనేమో మనం డిడక్షన్స్ తీసుకోవచ్చు, న్యూలో మాత్రం ఎటువంటి డిడక్షన్స్ లేవు. అండ్ ఫైనల్గా ఏంటంటే కన్క్లూజన్ అంటే మనము ఓల్డ్లో కానీ న్యూలో కానీ చూసుకుంటే స్ప్రెడ్ అనేది చాలా తక్కువ ఉంది. ఓల్డ్లో స్ప్రెడ్ ఎంతవరకు ఉంది? 0 to 0, 5, 10, 30. కానీ అదే న్యూలో మాత్రం ఏముంది? 0, 5, 10, 15, 20, 25, 30. అంటే ఇక్కడ మనకు తీసుకుంటే మనకి ఇక్కడ స్ప్రెడ్ చూడండి. ఇక్కడ మనకు ఇక్కడ 10 lakhs ప్లస్ ఉంటే 30%, ఇక్కడ 24 lakhs ప్లస్ ఉంటే 30%. అంటే ఇక్కడ తేడా ఎంత ఉంది అంటే 24 minus 10 అంటే మనకు 14 lakhs అనేది డిఫరెన్స్ ఉంది. 14 lakhs డిఫరెన్స్ ఉంది. కానీ మనకు ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో మనం ఎంత తీసుకోవచ్చు? మ్యాక్సిమం 5 lakhs, 5 అంటే మ్యాక్సిమం 6 lakhs వరకు తీసుకోవచ్చు. అంటే 6 lakhs వరకు తీసుకోవచ్చు. ఇక్కడ 14 lakhs డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఎంత ఏం చేసినా 8 lakhs అనేది డిఫరెన్స్ అనేది ఎప్పటికి ఉంటుంది. అంటే న్యూ ట్యాక్స్ రిజిమ్ అనేది మోర్ ఎఫిషియంట్. కాబట్టి మనకు న్యూ ట్యాక్స్ రిజిమ్ అనేది నువ్వు హోమ్ లోన్ ఉన్నా, ఎటువంటి డిడక్షన్స్ ఉన్నా, నువ్వు ఎంత డిడక్షన్స్ ఉన్నా మోర్ దెన్ 6 lakhs వరకు వెళ్ళే ఛాన్స్ లేదు. కాబట్టి మనకు న్యూ ట్యాక్స్ రిజిమ్ అనేది మంచి ఎఫిషియెంట్గా ఉంటుంది. దీనివల్ల మనకి ఏంటంటే ట్యాక్స్ అనేది సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ ట్యాక్స్ ప్లానింగ్ గురించి వీటి గురించి డీటెయిల్గా నేను ఏంటంటే మనం బడ్జెట్ వచ్చిన తర్వాత నేను నెక్స్ట్ ఒక మంచి వీడియో చేశాను, మంచి పెద్ద వీడియో, అంటే విత్ ఎక్స్ప్లెనేషన్, అంటే మనకు ఇంత రిబేట్ రావచ్చు విత్ క్యాలిక్యులేషన్స్. ఆ వీడియోకి లింక్ డిస్క్రిప్షన్లో పెడతాం, మీరు చూడండి. చూస్తే మీకు అనేది కంప్లీట్ ఒక ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ఎంత శాలరీ ఉన్నా, అంటే 14 lakhs ఉన్నా, 15 lakhs ఉన్నా, 30 lakhs ఉన్నా, 40 lakhs ఉన్నా, ఎంత శాలరీ ఉన్నా న్యూ ట్యాక్స్ రిజిమ్ అనేది మోర్ బెనిఫిషియల్ అండ్ ఇట్ విల్ గివ్ మోర్ అమౌంట్ టు మన హ్యాండ్లోకి ఎక్కువ అమౌంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు, నెక్స్ట్ మనకు ఫ్యూచర్ ప్లాన్ గురించి మనం ఆలోచించుకోవచ్చు. కాబట్టి న్యూ ట్యాక్స్ రిజిమ్ అనేది మోర్ బెనిఫిషియల్ దెన్ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఆల్మోస్ట్ మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి మీరు ఒకసారి మంచిగా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి మనం ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళి మనం న్యూ ట్యాక్స్ రిజిమ్ ప్రకారం నాకు ట్యాక్స్ కట్ చేయని చెప్తే ఆటోమేటిక్గా ఫైనాన్స్ ఆఫీసర్ కానీ హెచ్ఆర్ కానీ మనకు అది ఇంప్లిమెంట్ చేస్తాడు. కాబట్టి మనకు ఎక్కువ ఇన్ హ్యాండ్ శాలరీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇంతవరకు చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ నేను ప్రతి వారం ఒక వీడియో పెడుతుంటా. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కాన్సెప్ట్ మంచిగా అనిపించిందంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.